ఓం శక్తిహస్తం విరూపాక్షం శిఖివాహం షడాననం దారుడం త్రిపురోగఘ్నం భావయేత్ కుకుటధ్వజం. వట్రివేలు మురుగనకు హరోహర. భక్తులందరికీ నమస్కారము. మన అమెరికాలో కాలిఫోర్నియాలో బే ఏరియాలో ఉన్నటువంటి అతి ప్రాచీనమైనటువంటి శివ విష్ణు దేవాలయము ఇటీవల 38 సంవత్సరాల వార్షికోత్సవాన్ని పూర్తి చేసుకొని ఈ సంవత్సరం విశేషంగా భక్తులందరి అభీష్టము కోసము లోక కళ్యాణార్థము సంకల్పించినటువంటి మురుగన్ మహాయాగం అనేటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. సుమారు 4 రోజుల పాటు జరిగేటువంటి ఈ యాగము జూలై 25, 26, 27, 28 తారీఖులలో విశేషమైనటువంటి షట్కోణ హోమగుండాన్ని ఏర్పాటు చేసి 20 మంది ఋత్వికులతో ఎంతో విశేషమైన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఉన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా 26, 27, 28 తారీఖులు 5 కాలాలుగా విభజించినటువంటి స్వామివారి ప్రధానమైనటువంటి మూలమంత్రాన్ని జపిస్తూ సంఖ్యాకమైనటువంటి హోమ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఇందులో భాగంగానే శనివారం రోజున 27వ తారీఖున భక్తులందరికీ కూడా వారి స్వహస్తాలతో హోమం చేసుకునే విధానంగా సౌకర్యాన్ని ఏర్పాటు చేసి వారి కోసం ప్రత్యేకమైన హోమగుండాలని ఇస్తూ వారి చేతనే మంత్రాన్ని ఉచ్చరింపచేస్తూ హోమం చేసే విధానాన్ని ఏర్పాటు చేసి ఉన్నారు. అందులో కూడా ఈ సదావకాశాన్ని భక్తులందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా తెలియచేస్తున్నాము. అలాగే సుబ్రహ్మణ్యుడు, షణ్ముఖుడు, కార్తికేయ, కుమార, సేనాని అనేటువంటి షణ్ముఖ నామాలు 6 ముఖాలు కలిగినటువంటి స్వామి 6 విధములైనటువంటి అన్ని విశేషమైనటువంటి సమస్యలకు ఆరోగ్యాలకు పరిహారం కోసం కూడా ఈ హోమ కార్యక్రమాల్లో పాల్గొనవచ్చును. చదువుల విషయంలోనూ, ఉద్యోగాల విషయంలోనూ, వివాహం విషయంలోనూ, సంతానం విషయంలోనూ, ఆరోగ్య విషయాల్లోనూ కూడా ఎవరైనా ఇబ్బంది పడుతున్న వారు ఎవరైనా సరే సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయటం వలన అవన్నీ కూడా తొలగిపోయి వారికి ఆయురారోగ్య ఐశ్వర్యాలను కూడా సిద్ధిస్తుంది అని చెప్పేసి ఆగమాలు చాలా చక్కగా వివరించబడుతున్నాయి. అందుకనే ఈ శివ విష్ణు దేవాలయమునందు ఏర్పాటు చేసినటువంటి ఈ సుబ్రహ్మణ్య మహాయాగంలో పాలు పంచుకొని ఈ యాగంలో భాగంగానే స్వామివారికి బంగారుమయమైనటువంటి మకర తోరణముతోనూ బంగారుమయమైనటువంటి పీఠముతోనూ కూడా అలంకరింపచేస్తూ నూతనమైనటువంటి ఈ బంగారు మకర తోరణము పీఠాన్ని స్వామికి సమర్పింపజేయుచున్నారు సంప్రోక్షణ చేసి. కాబట్టి ఇటువంటి మహాయాగంలో భక్తులందరూ కూడా పాల్గొని మీకు తోచిన విధంగా సహాయాన్ని అందించి మీకు తోచిన విధంగా స్వామివారికి కానుకలు సమర్పించి ఆ షణ్ముఖుని యొక్క అనుగ్రహాన్ని పొంది అందరూ క్షేమముగా ఉండాలని లోక కళ్యాణార్థమై నిర్వహిస్తున్న కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా తెలియచేయుచున్నాము.